హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిఫోర్ వాచింగ్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇప్పటి వరకు కనుక నా ఛానల్ని ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు నేను చూపించేస్తుంది వెంపరాజు గారి వంటిల్లు. ఐ థింక్ భీమవరంలో ఉండే వాళ్ళకి ఇది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. మోస్ట్ ఫేమస్, డైనింగ్ ఉండదు బట్ అక్కడే నార్మల్గా తినడము, సిట్టింగ్ అట్లా ఉంటుంది. సో ఇప్పుడు అది హైదరాబాద్లోకి కూడా రీసెంట్గా లాస్ట్ వీక్నే దీన్ని స్టార్ట్ చేశారు. సూపర్ ఉంటుందంట ఫుడ్. ఎప్పుడు నేనైతే భీమవరంలో ట్రై చేయలేదు బట్ హైదరాబాద్లో ట్రై చేస్తున్నా. ఇది వచ్చి లొకేషన్ కేపీహెచ్బిలో లైక్ డీమార్ట్కి ఆపోజిట్లో ఉంటుంది. నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అండ్ కాస్ట్ వచ్చి ఓకే ఉంటుంది, రీజనబులే ఉంటుంది, మరీ హై అయితే లేదు బట్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది వీక్ డేస్లో కూడా. జస్ట్ మోస్ట్లీ అందరూ కూడా పార్సెల్సే ఉంటారు. తినడానికి అక్కడ అయితే ప్లేస్ అయితే ఉండదు. అండ్ మీరు కాస్ట్ కూడా చూస్తే ఇక్కడ ఉంది కదా, లైక్ చిట్టి ముత్యాల రొయ్య బిర్యానీ అయితే 299, జాయింట్ అయితే 239 సంథింగ్ అట్లా ఉన్నాయి. అన్నీ చిట్టి ముత్యాలే. బాస్మతి రైస్ అయితే మోస్ట్లీ ఇక్కడ లేదు, ఓన్లీ నార్మల్ రైస్తో లైక్ కర్రీ సెపరేట్, జాయింట్ కర్రీ సెపరేట్, ఫ్రై పీస్ కర్రీ, ప్రాన్ కర్రీ సెపరేట్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఈవెన్ వీళ్ళ దగ్గర బాదం పాలు కూడా అవైలబుల్లో ఉంటున్నాయి. ఎవరైనా కావాలనుకుంటే అది కూడా తీసుకోవచ్చు. అండ్ క్రౌడ్ వస్తే మాత్రం ఓ రేంజ్లో ఉన్నారు. మేమైతే పార్సిల్కి వెళ్తే మినిమం హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ పడుతుంది. బికాజ్ స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కదా, సో కొంచెం క్రేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఇది భీమవరంలో కూడా అట్లే క్రేజ్ ఉంది, ఇక్కడ కూడా అలానే స్టార్ట్ అయింది. సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయాలి. బట్ టూ స్పైసీ. లైక్ మనం చూస్తే సత్తుబాబు బిర్యానీ మీకు ఐడియా ఉంటుంది కదా, హైదరాబాద్లో కొంచెం సిమిలర్ అనుకోవచ్చు. బట్ అక్కడ చిట్టుముత్యాలు ఉండదు కదా, ఇక్కడ చిట్టుముత్యాల రైస్తో. సో మీరు చూస్తే మీకు తెలుస్తుంది కదా, కర్రీ అనేది ఫ్రై పీస్ కర్రీ, జాయింట్ కర్రీ, ప్రాన్ కర్రీ అన్నిటికీ ఒకటే రైస్ ఇస్తారు వీళ్ళు. ఓన్లీ కర్రీ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఈవెన్ ద పార్సిల్ కూడా మీరు చూస్తే సత్యబాబు లాగానే అనిపిస్తుంది ఇక్కడ కూడా అని, బట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది అంతే తేడా. రిమైనింగ్ అంతా సేమ్, బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. రాజుగారి బిర్యానీలానే సేమ్ భీమవరంలో ఉండే టేస్టే ఇక్కడ కూడా ఉంటుంది. వాళ్ళే పెట్టారు, కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి ప్రెజెంట్ చిన్నగా ఉంది. సో ఫుల్ క్రౌడ్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడిప్పుడే అనుకుంటా, సో చాలా టైం పడుతుంది. పక్కా పేషెన్సీతో అయితే వెయిట్ చేయాల్సిందే వెళ్తే మాత్రం, అలా ఉంది. అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ ఉంది. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. మేము తీసుకున్నది జాయింట్ అండ్ ప్రాన్ చిట్టుముత్యాలు తీసుకున్నాం. సూపర్ ఉంది టేస్ట్ అయితే. మేము ఆల్రెడీ ట్రై చేశాకనే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మాకైతే చాలా నచ్చింది. స్పైసీనెస్ పక్కన పెడితే. ఈవెన్ జొమాటో, స్విగ్గీలో కూడా ఇది అవైలబుల్లో ఉందంట. ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. సో జస్ట్ వెంపరాజు గారి బిర్యానీ అని కొడుతుంటే మీకు వచ్చేస్తుంది. లొకేషన్ ఏంటి, జొమాటో, స్విగ్గీ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. సో ఇంకెందుకు లేట్, డెఫినెట్గా వెళ్ళి విజిట్ చేయండి. సో పక్కా ఒక్కసారి అయితే తినాల్సిందే, అంత బాగుంటుంది. ఇంకా మీకు లొకేషన్ గురించి ఐడియా కావాలి అనుకుంటే మలేషియన్ టౌన్షిప్ ఉంటుంది కదా కేపీహెచ్బిలో, దాని ఆపోజిట్లో అని ఇది చెప్పచ్చు. సో ఇక్కడైతే డైనింగ్ అయితే లేదు ప్రెజెంట్, ఫుల్ ఎండ ఉంటుంది బయట. అది చాలా చిన్న ప్లేస్, ఒక కర్రీ పాయింట్ కైండ్ ఆఫ్లో పెట్టారు. సో మోస్ట్లీ పార్సిల్స్ అనేది బెటర్ ఆప్షన్ అక్కడ తినడం కన్నా, అట్లా ఉంది ప్లేస్ అయితే. సో డెఫినెట్గా చూడండి, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఫుడ్ అండ్ ఫన్ వీడియోస్. థ్యాంక్ యూ. సో రిమైనింగ్ వీడియో కూడా కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూడండి. అంటే వాళ్ళ ప్యాకేజ్ ఏంటి, అక్కడ ఉన్న ఫుడ్ ఏంటి, మొత్తం అంతా కూడా నేను వీడియోలో అనేది క్యాప్చర్ చేసిన. సో డెఫినెట్గా చూడండి. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇది వీళ్ళు వేస్తున్నారు కదా మెజర్మెంట్ అనేది, ఒక ఫుల్ బిర్యానీకి వాళ్ళు తీసుకుంటారు. అంటే స్టార్టింగ్ కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు యూస్ చేయకుండా కొంచెం మెజర్మెంట్స్ అవి తీసుకుంటున్నారు. సో దట్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా, సో అందుకే. సో డెఫినెట్గా చూడండి. ఇది అయితే కొత్తగా వచ్చింది హైదరాబాద్లో. ఇప్పటివరకు అయితే హైదరాబాద్లో ఎవరు స్టార్ట్ చేయలేదు వెంపరాజు గారి బిర్యానీ. సో డెఫినెట్గా వెళ్ళి ట్రై చేయాల్సిందే ఒక్కసారైనా కూడా, ఎయిదర్ ఆర్డర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎనీథింగ్. సో డెఫినెట్గా చూడండి.